పొగలు వస్తున్నాయి. బబ్బా సూపర్ ఉంది. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మేమైతే ఇట్లాంటి వెరైటీ వంటకాలతో మేము ముందుకు వస్తానే ఉంటాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఏం పెట్టున్నారు అందరూ, బాగున్నారా? ఈ రోజు మనం బొరుగుల్లో కలిపి ఒక రెసిపీ చేయబోతున్నాం. సూపర్ ఉండబోద్ది. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు మనం చేపియే బొరుగులు మాకు కావాల్సిన ఐటమ్స్ అని నేను ఇక్కడే రెడీ చేసి పెట్టుకున్నాను. అదేంటంటే వెరీ సింపుల్, పెద్ద మనకి ఖర్చు ఉండదు, దాని తగ్గట్టు ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. అవి ఏంటంటే బొరుగులు, ఓకేనా. ఆ తర్వాత ఆయిల్, ఇది వచ్చి ఆనియన్స్ విత్ మిర్చి లోపలే ఉన్నాయి. తర్వాత ఇది ఆల్ మిక్స్ మసాలా, ఇది దీంట్లో అన్నీ ఉన్నాయి మొత్తం. మిరప్పొడి, కారపొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు మొత్తం దీంట్లోనే ఉన్నాయి. ఆల్ మిక్స్ చేశాను. ఆ తర్వాత ఇది ఎగ్స్. వీటితో మనం ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాము. యూనిక్గా ఉంటుంది. ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ అంటే యూనిక్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఒక లైక్ కొట్టేసి వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోబోతున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న ఆ మిర్చి ఉంది కదా, మిర్చి కానీ ఆనియన్స్ కానీ రెండు కలిపి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఒక బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఇది ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ లైట్గా పోసుకోండి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న ఆనియన్స్ విత్ మిర్చి రెండు ఒకేసారి వేసుకోవాలి. ఫ్రై అవుతాయి బాగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని బ్రౌనిష్ కలర్లో మారింది కాబట్టి ఇప్పుడు మనం ఎగ్ తెచ్చుకున్నాము. ఆ ఎగ్ని ఇప్పుడు కొట్టుపోసేసుకున్నాము. ఇప్పుడు ఎగ్ని బాగా కలిపేసుకుంటే తర్వాత మనం తెచ్చుకున్న బొరుగులు ఉన్నాయి కదా, బొరుగులు వేసుకొని మసాలా కలిపేస్తే మన రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టే. ఆనియన్స్లో బాగా కలవాలి. ఇది ఆయిల్ కావాలంటే మనం కొంచెం వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ ఐటెంలోకి వెళ్ళిపోతున్నాం. ఏంటంటే బొరుగులు. మనం తెచ్చుకున్న బొరుగులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్, ఆనియన్ అవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బొరుగులు వేస్తున్నాను. బొరుగులు వేసుకొని మనం మసాలా కలుపుకుంటే మన ఎగ్ బొరుగులు అయిపోయినట్టే. దీనిలో కొంచెం శనగలు కలిసి ఉన్నాయి, బాగుంటాయి. ఇప్పుడు మనం తెచ్చుకున్న మసాలా ఉన్నాయి కాబట్టి ఇవి యాక్చువల్గా అన్నీ నేను మసాలాలన్నీ కలిపేస్తున్నాను. మిరప్పొడి, పసుపు పొడి, కారం, ఉప్పు, ఆ తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ ఉన్నాయి దీంట్లో. ఆల్ మిక్స్ మసాలా. దీన్ని కొంచెం పైన చల్లుకోవాలి, మొత్తం కలవాలి. చల్లుకున్న తర్వాత మనకు కావాల్సినంత మసాలా వేసుకోవచ్చు మొత్తం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం దించుకునేస్తే మనం టేస్ట్ చేసి చూపించేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఎగ్ బొరుగులు కంప్లీట్ అయిపోయింది. మన మసాలా అన్నీ కలుపుకునేసాము. చూడండి ఒకసారి ఎలా ఉందో, సూపర్ వచ్చింది. కలర్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా టేస్ట్ చేసి చూడాలి మరి. ఒకసారి చూడండి ఎలా ఉందో. పొగలు వస్తున్నాయి. ఇంక మనం దీన్ని దించుకునేసి మనం ఇంకా టేస్ట్ చేసి చూసి చెప్పేయడమే. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఎగ్ బొరుగులు అయిపోయింది. దించేసుకున్నాము. మనం ఇక్కడ పెట్టుకునేసాం ఒక ఆయుధం మీద. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చూడబోతున్నాం. నేను మా బ్రో ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్పేస్తాము. అబ్బా కత్తక్కనుంది, సరిగ్గా ఉంది. అబ్బాయి కత్తక్కనుంది, భలే వచ్చింది. అద్భుతం, అదిరిపింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. బొరుగులు కరకర అంటున్నాయి, ఎగ్ తగులుతుంది మెత్తగా. ఒక పక్క మసాలాలన్నీ సెట్ అయిపోయాయి. సరే చూపుతురా. బబ్బా సూపర్ ఉంది. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మేము ఇంటికాడ నుంచి ప్లేట్ తెచ్చుకోలేదు, పేపర్లోనే పెట్టేసుకున్నాము. అయినా పర్లేదు, టేస్ట్ మాత్రం దేంట్లో ఉందని కాదు, ఐటమ్ టేస్ట్ మాత్రం ఒక లెవెల్ అంతే, మామూలుగా లేదు. సూపర్ ఉంది. వెరీ సింపుల్ రెసిపీ. ఏం లేదు, బొరుగులు, ఎగ్, మసాలా, ఎర్రగడ్డలు అంతే. మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర చేస్తే మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో, ఎలా చేశారన్నది. ఓకేనా. టేస్ట్ అయితే అదిరిపోయింది.
మా బ్రోకి నాకు బాగా నచ్చింది. ఉదయాన్నే మార్నింగ్ ఈ టేస్ట్కి ఈ క్లైమేట్కి అంతా సెట్ అయింది. మేమైతే ఇట్లాంటి వెరైటీ వంటకాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మిమ్మల్ని పిచ్చెక్కేస్తాం. ఇది రకరకాల వంటలు తీసుకొస్తాం మీ ముందుకి. చూస్తా ఉండండి, మమ్మల్ని అయితే ఫాలో కొట్టండి. ఓకే, ఇది మొత్తానికి ఈరోజు వీడియో. దీని సంగతి, దీని వ్యవహారం, దీని మందల మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే అద్భుతంగా వచ్చేసింది. ఇలాంటి రుచికరమైన వంటకాలతో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాం. ఇలాంటి సరైన వంటకాలు మీకు చూపించడమే మా బాధ్యత. సరే మరి ఇంకేమైతే ఉంటాం. టాటా, బాయ్, సైన్ ఆఫ్.